Myself Dr. Sushma Jarusha, obstetrician and gynecologist from Supreme Healthcare Hospitals, Pragati Nagar, Hyderabad. చాలా మంది ఈ ప్రాబ్లంతో మా దగ్గరకు వస్తుంటారు. అదేంటి అంటే నాకు మెన్స్ట్రల్ టైంలో అంటే పీరియడ్ వస్తున్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. నాకు ఒక 8 days దాటిపోయి వస్తుంది. 8 days కూడా కంటిన్యూగా బ్లీడ్ అవుతుంది. లేదా ఒక డేలోనే నేను 3 to 4 pads కంటే ఎక్కువ వాడేస్తున్నాను అన్న కంప్లైంట్స్తో మా దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే దీని కండిషన్ని మనం ఏమంటామంటే ఏయుబి, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. ఇది ఎందుకు జరుగుతుంది అనడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి మనకి. ఆ కారణాలను బట్టి మిమ్మల్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నా రిలేటివ్ కానీ, నా ఫ్రెండ్ కానీ, మా అక్కకో చెల్లికో కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మేడం ఈ టెస్ట్ రాశారు, లేదా మేడం ఈ టాబ్లెట్ రాశారు, సో నేను కూడా అది వేసుకుంటే నాకు తగ్గిపోతుంది అన్న ఫీలింగ్లో మాత్రం మీరు ఉండకండి. ఎందుకంటే దెర్ ఆర్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ అండి. దాంట్లో ఏంటి అంటే పాలిప్స్ ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఎవరికైనా కానీ మీలో ఆ పాలిప్ అనేది మీకుంది, తనకు లేదు, తనకి ఇంకా ఓవేరియన్ డిజార్డర్స్ ఉండొచ్చు. దానివల్ల ఒకరికి బ్లీడ్ అవుతుంది ఎక్కువ. ఇంకొకరికి ఏంటంటే లియోమయం అంటే ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుందండి. ఇది ఒక రీజన్ మీరు ఆలోచించాల్సింది. దాని తర్వాత ఏంటి అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఇంకా ఇట్లనే లెందిగా వస్తుంది అని అనుకున్నప్పుడు కోయాగులేషన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే మెన్స్ట్రేషన్ వచ్చింది అమ్మాయికి అనుకోండి, 12 years 13 years ఉంది, తను హెవీగా బ్లీడ్ అవుతుంది ఈ టైంకి అని అంటే ఫస్ట్ థింగ్ అయితే మనం కోయాగులేషన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అంటే రక్తం గడ్డకట్టే విషయాల్లో తనకేమైనా ప్రాబ్లం ఉందా అన్న విషయాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. ఓవేరియన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా వేరేవి ఆ అమ్మాయి కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఎండోమెట్రియల్ థింగ్స్లో అంటే ఎండోమెట్రియంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ హెవీ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏ రీజన్ లేకుండా ఇడియోపతిక్గా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. సో ఆ టైమ్స్లో అట్లుందా అంటే మీరు ఏ కేటగిరీలోకి వస్తారు దీంట్లో అన్నది మీరు ఒక దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ సంప్రదించినప్పుడు అప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా అంటే మీకు పాలిప్ ఉంటే పాలిప్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఓవేరియన్ ఉంటే ఓవేరియన్ దొరుకుతుంది, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ దొరుకుతుంది. అంతేగాని నా పక్కన పేషెంట్కి పాలిప్ ఉంది మీకు తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ తనకి నార్మల్గా అంటే తనకి ఉండేదే ఇడియోపతిక్ అనుకోండి, మీ రిలేటివ్కి ఆమెకి సరే అని ఒక మందు రాసి ఇచ్చారు, మీకు పాలిప్ ఉందనుకోండి, సరే అదే మందు నేను వాడుకుంటా అంటే మాత్రం సరిపోదండి. మీరు కూడా వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత స్పెసిఫిక్ రీజన్ని బట్టే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. వేగా టాబ్లెట్స్ వాడొద్దు దీనికి. ఐ హోప్ దిస్ అడ్వైస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ.